హస్బెండ్ మా కోసం చూడండి, మా హస్బెండ్ చూడండి మా కోసం ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు. ఏం ఫ్యాన్, అడ్జస్ట్ ఫ్యాన్ అంటే నెక్స్ట్ ఏమయ్యాలి మాము? రైస్ వేస్తావా? వెయ్యి. చూపిస్తాను. ఈ విధంగా ముందుగా ఇట్లా స్మాష్ చేసుకోవాలా ఫ్రైడ్ రైస్కి. చెప్పండి. నెక్స్ట్ ఏమేయాలి? ముందుగా చల్లారి పెట్టుకోవాలా రైస్ని? కామెడీ వద్దు, ఇక్కడ వీడియో తీస్తున్నాను నేను. వేయండి, దాంట్లో వేయండి, అది మాడిపోతుంది. వేయండి ఫస్ట్ మీరు. అలా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఇలా వేసుకోవాలి, మొత్తం ఇట్లా బాగా కలుపుకోవాలి. దాంట్లో అవన్నీ మసాలాలు వేయండి. ఏంటండి? ఆ పొడి అది తీసుకోండి, దాన్ని చూపిస్తాను నేను. ఆ పొడులు అన్నీ ఒక డబ్బా ఉంది కదా, ఆ డబ్బా తీసుకోండి. ఏమండి, ఇక్కడ పొడులు డబ్బా ఉంది చూడండి, చూడండి అక్కడ. దాంట్లో గ్రీన్ కలర్ డబ్బా ఉంది కదా, కింద కింద కింద. ఎస్, దాంట్లో ఉన్నాయండి చూడండి పొడులు. గరం మసాలా వేయండి, గరం మసాలా కొంచెం, కొంచెం ధనియాల పౌడర్. అది ధనియాల పౌడర్ అండి. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చి దాంట్లో ఫ్రైడ్ రైస్ మసాలా ఉంటుంది చూడండి, చికెన్ మసాలా వేయండి, వేయండి చికెన్ మసాలా కూడా కొంచెం. యాసి ఫ్రిడ్జ్లో సోయా సాస్ని తీసుకురాపో. నెక్స్ట్ వచ్చి అది ఇది ఎల్లో కలర్ ఫ్రైడ్ రైస్ మసాలా, అది వేసేసేయండి మొత్తం, మొత్తం వేసేసేయండి. అది కట్ అవ్వట్లేదా? వేయండి, అది 3 times వాడాలండి. ఒక ప్యాక్ 3 times వస్తుంది, చూపిస్తున్నారు కదా దాంట్లో. యాసి కరెంట్ అక్కడ ఉంది పక్కరా. నెక్స్ట్ వచ్చి సోయా సాస్ కొంచెం వేయండి. అయిపోయిందండి? అయిపోయిందా? ఈ విధంగా ఇలా చేసుకోవాలి. లైట్ మసాలాస్ వేసుకున్నామండి, ఎందుకంటే బయట ఎక్కువ మసాలాలు వేస్తారు కాబట్టి మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి లైట్ మసాలాతో ఈ విధంగా మా హస్బెండ్ మా కోసం చేశాడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. యాసి నీకు ఇష్టమా ఫ్రైడ్ రైస్? ఎంత ఇష్టమా? చాలా. పడిపోతావు, దిగు. బాయ్ బాయ్ చెప్పాము. థ్యాంక్ యూ మా కోసం కష్టపడి చేసిన దానికి. ఓకే ఓకే. హాయ్ అయాన్, ఏం చేస్తున్నావు నువ్వు? చూడు, ఫ్రైడ్ రైస్ వద్దు నీకా? ఇష్టంలే? డాడీ చేశాడు నీకోసం. డాడీ యాసి ఎవరు చేశారమ్మా ఫ్రైడ్ రైస్? బాగుంది, తింటావా? ఏమి ఇదిగోండి మా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇక తినాలి మేము. మా చిన్నోడికైతే వద్దంట. వద్దా నీకు? అన్నం తింటావా? ఫ్రైడ్ రైస్ తింటావా? ఓకే బాయ్. బాయ్ చెప్పు అయాన్. యాసి బాయ్ చెప్పు. యాసి బాయ్. బాయ్.